సుమన్ టీవీ ప్రేక్షక మహాశయులకందరికీ నా వందనములు. నా పేరు వచ్చి డీజీ రవికుమార్. నేను గురుపారంపర్యంగా వైద్యం నేర్చుకొని ఈరోజు వైద్యం చేస్తూ వస్తున్నాను. మీలో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా కింద వస్తున్న నెంబర్కి, అంటే దీర్ఘకాలిక సమస్యలు, మ్యాక్సిమం సంవత్సరం 2 సంవత్సరాల నుంచి మేము బాధపడుతున్నామండి, ఇలాంటి సమస్యలు ఉన్నాయి మాకు అని చెప్తే దానికి తగువైన మందులు మా దగ్గర దొరుకుతూ ఉంటాయి. ఇటు కొత్తగా ఏదైనా వచ్చిండేదైతే ఇలా నెల 15 దినాలు, నెల ఇలాంటి సమస్యలు ఏదైనా ఎవరికైనా ఉంటే దాన్ని ఏం చేస్తారంటే, నేను చూపించే చెట్టు మూలికల్ని చూసి దాన్ని మీకు మీరుగా చేసుకోవచ్చు. మీరు ఆ హాస్పిటల్ ఈ హాస్పిటల్ తిరిగే బదులు మీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఏ మూలికలు దొరుకుతాయని చెప్పి నేను చూపిస్తూ ఉంటాను. మా వీడియో కనీసం అన్నా కూడా చాలా వరకు చాలామందికి పంపిస్తూ ఉంటాం మేము. వాళ్ళు దాన్ని చూసి మీరు చేసుకోవచ్చు. ఈరోజు చూపించే చెట్టు మూలిక దేని గురించి అంటే, దీన్ని వచ్చి తుత్తూరు బెండ అంటారు. తుత్తూరు బెండ, దీన్ని వైద్య భాషలో చెప్పాలంటే తుత్తూరు బెండ అనేదానికన్నా బల, అతిబల, మహాబల, నాగబల, రాజబల అని ఇలా బలాలో చాలా వరకు ఉన్నాయి. ఇది వచ్చి మహాబల. దీన్ని తుత్తూరు బెండ అని కూడా పిలుస్తుంటారు, దువ్వెనపు చెట్టు అని కూడా పిలుస్తుంటారు. ఈ ఒక చెట్టుని దేనికి మనం వాడుకోవాలా అనేది నేను ఇప్పుడు చెప్తాను. మగవారిలో కానీ ఆడవారిలో కానీ ఎవరికే కావచ్చు, నరాల వీక్నెస్, బాడీలో స్టెమినా లేకుండా చాలా బాధపడుతూ ఉంటారు. ఏ ఒక్క పని చేయాలన్నా కూడా బలం అనేది ఉండదు. ఆ బలం లేనప్పుడు ఏం చేస్తుందంటే, ఏదో ఒక సమస్య, హాస్పిటల్కి వెళ్ళడం, అవి ఇవి టానికులు తాగడం, ఇంజక్షన్లు వేయించుకోవడం, మాట ఎత్తితే సుస్తూ ఉంటుంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, రెండోది వచ్చి మగవారిలో వీర్యకణాలు కూడా సమస్యలు చాలా సమస్యలు ఉంటాయి. అలాంటి వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఈ ఒక చెట్టు మూలికని మీరు సేకరించుకోవాలి. ఎలా సేకరించుకోవాలంటే, ఇది వేర్లతో సమేతం, అంటే పంచాంగాలు అని పిలుస్తాం. ఆకు చూడండి, ఇది పువ్వు కూడా వస్తుంది ఇక్కడ, అదో ఇక్కడ పువ్వు ఉంది, పువ్వు, ఆకు, ఇది దువ్వెనపు కాయ. దీంట్లో గింజలు కూడా ఉన్నాయి, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది మగవారిలో వీర్యకణాలను పెంచడానికి చాలా అద్భుతమైన ఒక చెట్టు మూలిక గింజలు అన్నమాట. దీన్ని నెక్స్ట్ వీడియోలో చెప్తాను దీన్ని. ఇప్పుడు ఇలా దీన్ని పూర్తిగా సేకరించుకొని మనము వేర్లతో సమేతంగా తీసుకొని చిన్న చిన్న పీసులుగా కొట్టేసి నీడలో ఆరబెట్టుకోండి. ఆరబెట్టిన తర్వాత ఆకులు పక్కగా డివైడ్ చేసుకొని ఈ మొత్తం వేర్లు, కాండము మొత్తం ఏం చేస్తారంటే పాలల్లో ఉడకబెట్టుకోవచ్చు. పాలల్లో ఒక 4 లీటర్లు 5 లీటర్ల పాలు, నాటి ఆవు పాలు పోసి, ఇది 1 కిలో 2 కిలోల అంత దాంట్లోకి వేసి సన్నని మంట బాగా ఇమరగాంచి దాన్ని పక్కకు తీసుకొని మొత్తము ఎండబెట్టుకొని చూర్ణం చేసుకొని ప్రతిరోజు పాలల్లో 1 పావు చెంచా అంత పాలల్లో వేసుకొని వాడుకుంటూ వస్తే, మగవారిలో కావచ్చు, ఆడవారిలో కావచ్చు, పిల్లల్లో కావచ్చు, ఎవరైనా కానీ, పెద్దలు కావచ్చు, వయసు అయిపోయిన ముసలి వాళ్ళు కూడా కావచ్చు, దీన్ని వాడుకుంటూ వస్తే దేహంలో స్టామినా అనేది పెరుగుతుంది. ఎందుకంటే దీని పేరే మహాబల అని. ఈ బల అనే చెట్టు కూడా చూపిస్తాను నేను, దాంట్లో ఇంకా చిన్నదిగా ఉంటుంది అది బల, ఆ చెట్టు కూడా చూపిస్తాను. ఇది వచ్చి మహాబల. ఈ ఒక్క చెట్టు మూలికని మీరు కంపల్సరీ వాడుకుంటూ వస్తారనుకోండి, మీలో ఉన్న ఆ నరాల వీక్నెస్, స్టామినా మొత్తం క్లియర్ అవుతూ వస్తుంది, పుష్టిగా ఉంటుంది దేహము. ఈ ఒక్క వీడియోని మీకు మీరుగా చేసుకోండి. అలా కాని పక్షాన కింద వస్తున్న నెంబర్ కాల్ చేశారనుకోండి, దానికి తగువైన మందులు మా దగ్గర దొరుకుతుంటాయి. ఆ ఒక్క మెడిసిన్స్ని మీకు పంపించి మీరు ఆరోగ్యంగా ఉండేలాగా ఒక ఔషధాలను మేము ఇస్తూ ఉంటాము. అలా కాదండి, మాకు దీర్ఘకాలికం లేదు, మాకు ఈ రీసెంట్గా వచ్చింది అనే వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు మీరుగా చేసుకోవచ్చు. ఈ ఒక వీడియోని మీకు మీరుగా చేసుకోవాలని తెలియజేస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను. నమస్కారం.